ఆర్ యూ ఓకే బేబీ? నా మాట జాగ్రత్తగా విను. ఎస్ బాస్. మూసా దగ్గర ఒక ఇంపార్టెంట్ డిస్క్ ఉంది, అర్థమైందా? ఓకే. ఆ డిస్క్ నాకు ఎలాగైనా కావాలి. ఆ డిస్క్ నా చేతికి వచ్చిందంటే మొత్తం ఇండియాలో ఉన్న బిజినెస్ అంతా నా కంట్రోల్లో ఉంటుంది. భారతదేశంలో బిజినెస్ అంతా నేను చెప్పినట్టు జరుగుతుంది. ఓకే? నో ప్రాబ్లం, విల్ మేనేజ్ ఇట్, డోంట్ వరీ సార్. థ్యాంక్స్, లెట్స్ మూవ్. నమస్కారం సార్. మా దేశంలో జరిగే అన్య వ్యాపారాలకు సంబంధించిన రూటే ఈ డిస్క్. ఈ డిస్క్ కోసమే సామ్రాట్ నిన్ను నా దగ్గరికి పంపాడు, కానీ నేను నిన్ను నేరుగా పైకి పంపిస్తాను. ఫోన్ చేయి. హలో బాస్. వాతాళంలో అయినా, భూపైన అయినా, ఆకాశంలో అయినా, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సామ్రాట్ పేరు అనేది వినిపిస్తే సామ్రాట్ పేరు అనేది భూస్థాపితం చేసి మూసా అనే పేరుని స్థాపితం చేసి. ఓకే? ఓకే బాస్. దిస్ ఇస్ మై ఆర్డర్. సామ్రాట్, బిజినెస్ అంటే ఏంటో నేను నీకు నేర్పిస్తాను. Samrat, the king is here. The king is here. The king is here. ఎదురెవ్వడు ఉన్నా గాని, పని ఎంతదైనా గాని, భయమెందుకంటా నీకు తోడుంటే నీతో సామ్రాట్. షాట్ లో వీడొక బుల్లెట్, స్పీడ్ లో వీడొక రాకెట్, ఎనిమిస్ అందరి గుండెల్లో పెరిగిన హార్ట్ బీట్. ధైర్యమే వాడి దృక్పథం, ఆలోచనే ఆయుధం. అడుగులే వాటి అస్త్రమై కదిలి తొక్కెనే ప్రతికదం.
విడు సామ్రాట్ కదిలే పుట్టిస్తాడు ఎనిమిస్ హార్ట్ అంతా గుబులే విడు సామ్రాట్ కదిలే గర్జిస్తేనే విల్లల్ల గుండెల్లో దిగులే The king is here. The king is here. వేసేసే ఎక్స్ట్రా పీస్ కొట్టేసే ఇంకొక చీజ్ దమ్మంతా చూపే అదరా కొట్టే అంతా చూపి ఈజ్ ఇచ్చేసే ఛాన్స్ బేబీ తమ్మప్ప డాన్స్ బేబీ ఎగ్జామ్ కూడా ఎక్స్పెక్ట్ చేసే రొమాన్స్ బేబీ హేటా పైన తో పైన మెడ మంచి కొట్టాలి సలా కానైనా తూరం కానైనా సామ్రాట్కే చెయ్యాలి గులాం బేబైనా నవాబైనా దమ్మున్న మనగాడైనా దునియాలో ఎవరొచ్చినా సామ్రాట్టుదే అందలం పౌరుషం వీడి జీవితం శౌర్యమే ప్రతిపదం హో పంతమే వాడి పతకమై ఎత్తి చేసేనే అవనతం విడు సామ్రాట్ కదిలే పుట్టిస్తాడు ఎనిమిస్ హార్ట్ అంతా గుబులే The king is here. The king is here. రవి, ఎస్ సార్. సామ్రాట్ గురించి ఏదైనా సమాచారం ఉందా? లేదు సార్, కానీ సామ్రాట్ ఎప్పుడు తిరిగి వస్తారనే దాని గురించే ట్రై చేస్తున్నాం సార్. సార్ మీరు టెన్షన్ పడకండి, నేను అతని గురించి ట్రై చేస్తున్నాను. గుడ్, థ్యాంక్ యూ సార్. 1 minute. హాయ్ ఆరోహి, ఎలా ఉన్నావమ్మా? భలే వాళ్ళు డాడీ, ఇంతసేపు అయింది ఫోన్ తీయడానికి. అదేంటి బేబీ, నాకేమైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా ఏమిటి తనతో మాట్లాడుతూ నీ ఫోన్ తీయకపోవడానికి? మీతో మాట్లాడి గెలవడం చాలా కష్టం, మీరు ఇలాగే మాట్లాడుతుంటారు. పోలీసులంటే ఇప్పుడు గన్ పట్టుకుని ఉండాలనే రూల్ ఏం లేదు కదా. తమాషా లేని జీవితం అంటూ ఉంటుందా? అన్నట్టు నువ్వు బాగున్నావా చెప్పు. మీరు లేకుండా నేను ఎలా బాగుంటాను నాన్నా? నువ్వు బట్టి అమాయకురాలు. రేపు రిజల్ట్స్ వస్తుంది నాన్నా, మీ ముద్ర కూతురు ఎల్లుండి కల్లా మీ కళ్ళ ముందు ఖచ్చితంగా ఉంటుంది. ఒక గుడ్ న్యూస్ నాన్నా, టాటా మెడికల్ కాలేజ్ లో జూనియర్ డాక్టర్ కోసం అప్లై చేశాను. వాళ్ళకు మెయిల్ చేశారు, తిరిగి రాగానే అక్కడికే వెళ్ళి జాయిన్ అవుతాను. నిజంగా ఇది చాలా మంచి విషయం. ఓకే నాన్నా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకేనా, బాయ్ బాయ్. సార్ ప్లీజ్. పద. సమ్రాట్, ఈ రోజే నిన్ను పట్టుకోవడానికి ప్లాన్ వేస్తున్నారు. కుదిరితే ఈ రోజే నిన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సమ్రాట్ని కలల్లో మాత్రమే అరెస్ట్ చేయగలుగుతారు, నిజంగా సాధ్యం కాదు. ఎస్. డాడీ. ఎస్ ఆరోహి. ఏంటి, మీరు ఈ రోజు కూడా డ్యూటీకి వెళ్తున్నారా? నేను ఇన్ని రోజుల తర్వాత వచ్చాను, మీరు ఒక్కరోజు కూడా లీవ్ తీసుకోలేరా? చూడమ్మా, మనం మన సుఖాలన్నీ వదిలిపెట్టి దేశం కోసం పనిచేయవలసి ఉంటుంది. దేశం మన కన్నతల్లి లాంటిది. మన కన్నతల్లి బాధ్యత మనందరి మీద ఉంటుందమ్మా.
చూడండి మిస్టర్ మహేంద్ర ప్రతాప్, ఎస్ మేడం. నా ఆఫీస్ డ్యూటీ. టుడే ఇస్ యువర్ ఆఫ్ డే. ఓకే మేడం గారు. ఐ లవ్ యూ డాడీ. ఐ లవ్ యూ టు బేబీ. ఐ లవ్ యూ నా బంగారు తల్లి. హలో, అరే నువ్వు ఫోను ఎందుకని తీయడం లేదు? పని పూర్తయిందా లేదా? సామ్రాట్ పరిస్థితి ఎలా ఉంది? తన పోస్ట్ మార్టం జరుగుతుందా లేదా? ఒక పని చేయాలి. చెత్త ఎదవ మూసాతోనే గేమ్స్ ఆడాలని చూస్తాడా? చూడు, నాతో పాటు చెయ్యి. హీ ఇస్ కమింగ్. సమ్రాట్ని సంహరించాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు, కానీ అది అసాధ్యం. బాబాయ్ అంపలు అంటుకున్నాయి. వాడు ఇంకా బతికే ఉన్నాడా? అయ్యో, అరే అసలు ఏం జరిగిందని? ఎందుకు మీరు ఎలా చేస్తున్నారు? ఇంపాసిబుల్, ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. సామ్రాట్ని ఎటువంటి పరిస్థితులను నా దేశంలో అడుగు పెట్టనివ్వను. ఒకవేళ అడుగు పెట్టాడంటే వాడిని ప్రాణాలతో వదిలిపెట్టను. అసలు మీరు ఏమంటున్నారు? అతను తప్పకుండా వచ్చేస్తాడు. అయితే ఏదైనా ఆలోచించాలి. అయితే మనం ఒక పని చేయాలి. పోనీ అతను ప్లేన్ ని మనం క్రాష్ చేస్తే? నోర్మయ్. ఓరు బాబోయ్. సామ్రాట్ కి ఫోన్ చేయి. 9846. ఫోన్ మోగుతుంది. ఇది తీసుకోండి అయ్యగారు. కబురందగానే నువ్వు కంగారు పడుతున్నట్టున్నావు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. అసలు నువ్వేమనుకుంటున్నావు? నా దేశంలోకి వచ్చి ఇక్కడ బిజినెస్ చేయాలనుకుంటున్నావా? అది అసాధ్యం, ఎప్పటికీ జరగలేని పని. కాస్త నీ నోరు అదుపులో ఉంచుకుంటే మంచిది. అరే కేవలం నోటిని మాత్రమే కాదు, ఈ దేశం మొత్తం నా అధీనంలో ఉంది, తెలుసా నీకు? నా దేశంలోకి వచ్చి నువ్వు బిజినెస్ చేస్తావా? అది ఎప్పటికీ జరగదు, నువ్వు గుర్తించుకో. ఇదేమి మీ మలేషియా, సింగపూర్, హాంకాంగ్, బ్యాంకాక్ కాదు, ఇది మా ఇండియా. ఇది నా దేశం. ఇక్కడ బిజినెస్ గురించి మాత్రమే కాదు, అసలు నువ్వు ఇక్కడ అడుగు పెట్టడానికి కూడా నేను వదలను, గుర్తించుకో సామ్రాట్ బాబు. ఈ సామ్రాట్ ఎప్పుడు సామ్రాట్ లాగే వస్తాడు. అరే చాలు చాలు, నీ కథలు ఆపు. నేను చెప్పే ఒక్కొక్క మాటని నీ చెవులతో స్వయంగా విను. ఒకవేళ నువ్వు నాకన్నా ఒక అడుగు ముందుకు వేస్తే బిజినెస్ లో నేను నిన్ను బూడిద చేస్తానో అది నువ్వు బాగా గుర్తించుకో. ఎస్. సమ్రాట్ని చంపాలని అందరూ కలలు కంటూనే ఉంటారు, కలగానే మిగిలిపోతుంది. కూర్చోండి. త్వరలో అరబ్ నుంచి సామాన్లు ఫోర్ట్కి రాబోతున్నాయి. ఇది చాలా మంచి విషయం. ఐ లైక్ ఇట్. బట్ ఇట్ సంథింగ్ ఇస్ రాంగ్. అందుకని మన డీల్ని క్యాన్సిల్ చేస్తున్నాం. ఈ సమ్రాట్ డీల్ ఎప్పటికీ క్యాన్సిల్ కాదు. సో మరి రేటు సంగతి ఏంటి? సమ్రాట్ నెవర్ ఎక్స్పెన్స్ టు గెస్. నువ్వు అడిగిన దానికి ఇందులో డబుల్గా ఉంది. చెక్ ఇట్. ఓకే, డన్.
వెల్ నాకిప్పుడు పూర్తిగా అర్థమైపోయింది. ఇక బిజినెస్ డీల్ చేస్తే బాగుంటుందేమో. Well, let me explain to you a little bit about me. I'm a reasonable man. Yeah. Why I said, you know what I mean? Rock, east to west, south to north. It's certainly nothing moves to without my acknowledgement. Can we go? Like I said, listen to me, Samrat. Let me explain to you one more time. జహాంగీర్ ఖాన్ కి కమిషన్ ఇవ్వకుండా ఇండియాలో బిజినెస్ చేయడం అంత ఈజీ కాదు. యూ షుడ్ అండర్స్టాండ్. ఐఎమ్ ఎ రీజనబుల్ మ్యాన్. ఓన్లీ 50%. దట్స్ వాట్ ఐ రిక్వైర్డ్. ఎవరికి కమిషన్ ఇస్తారు అదంతా నిర్ణయించాల్సింది ఈ సమ్రాటే, లేదా పైవాడి నిర్ణయిస్తాడు. నీకేం కావాలో అది చెప్పు. సామ్రాట్ ఎప్పుడు ఏది ఆశించడు, వాడుకున్నది మాత్రమే సాధిస్తాడు. అంటే ఇదంతా ఈ సామ్రాటే నిర్ణయిస్తాడు. Hey, stop, man. I'll tell you stop. You think I'll playing game with you? Hey, Samrat, listen to me. I'll break your neck. No one can walk away from me. నువ్వు అమాయకుడిలాగా ఉన్నావు. అనవసరంగా దెబ్బతినకు. నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకోవడానికి ఓన్లీ 10 సెకండ్స్ 10 సెకండ్స్ మాత్రమే నీకు టైం ఇస్తాను. Go get him, boys! Hey, నీకెంత ధైర్యం ఉంటే ఈ పని చేస్తావు? నేనేం చేస్తానో చూడు. I will kill you. I kill you. Stop. Damn. Damn, why you calling and wasted my time? Well, yeah. He almost broke my neck, brother. Oh my god. సామ్రాట్ అంతా ఈరోజు చూసుండేవాడిని. నేను ఏదేదో అనుకున్నాను. సామ్రాట్ మన చేతుల్లోకి చిక్కినా మీరు వాడిని వదిలేశారు. మిమ్మల్ని అసలు నమ్మినందుకు నా ప్లాన్ని పాడు చేశారు. Come on, brother. ఎందుకు అనవసరంగా మీరు కంగారు పడుతున్నారు? టెన్షన్ తీసుకోకండి. డోంట్ వరీ. నెక్స్ట్ టైం 100% వాడిని చంపేస్తాను. మీరేం దిగులు పడకండి. నువ్వు సరిగా చెప్పావు. నెక్స్ట్ టైం సామ్రాట్ తప్పించుకోలేడు. కానీ ఈసారి మాత్రం నువ్వు తప్పించుకోలేవు. Come on, brother. ఏమైంది? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇంగ్లీష్ ఎవరైనా మాట్లాడగలరు. ఇంగ్లీష్ వర్డ్లాగా ఎవరు పనిచేయగలరు. కానీ మూసా లెక్క వేరు. చంపు లేదా చావు. అరే ఇక చాలు, ఆపుతారా? హా? మీరిక్కడేంటి? డాక్టర్ దగ్గరికి ఒక పేషెంటే వస్తాడు కదా మేడం, కానీ ఈసారి సామ్రాటే వచ్చాడు ప్రిన్సెస్ దగ్గరికి. ఎక్స్క్యూజ్ మీ, డోంట్ ట్రై టు బి ఓవర్ స్మార్ట్, ఓకే?
పేషెంట్ని చూడకుండానే వెళ్ళిపోతారా డాక్టర్? ఇది హోటల్ లాబీ ఏం కాదు, ఇది హాస్పిటల్. పైగా ఇది ఇండియా. చూడండి, మనిషి జీవితం అనేది ఒక గిఫ్ట్. అది పైవాడి చేతిలో ఉంది. నెక్స్ట్ టైం ఇలాంటి పనులు చేసేటప్పుడు విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చాలా మంది స్ట్రీట్ ఫైటర్స్ కి నేను ఇంతకుముందు ట్రీట్మెంట్ చేశాను. సో ఇలాంటి గాయాలు ఎందుకు అవుతాయో నాకు బాగా తెలుసు. ఎస్ డాక్టర్. డాక్టర్, మిమ్మల్ని కలవడానికి మళ్ళీ ఎప్పుడు రావాలి? అలాంటి అవసరం ఏం లేదు. 3 రోజుల తర్వాత బ్యాండేజ్ చేసేస్తే సరిపోతుంది. కానీ నేను మీకు పర్మనెంట్ పేషెంట్ అవ్వాలనుకుంటున్నాను. ఎనీథింగ్ ఎల్స్? మీరు ఏదైనా అన్నారా? నో మేడం. దేశం పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది, అర్థమైందా? డ్రగ్స్, హత్యలు, లూటీలు కామన్ అయిపోయాయి. పోలీసులు మాత్రం ఎంతవరకని కంట్రోల్ చేస్తారు? ప్రజలు కూడా ముందుకు రావాలి, కానీ మా వంతు సహకారం ఎప్పటికీ ఉంటుంది. సార్, ఆ? గుర్తు చేయమని చెప్పారు కదా, 5 గంటలకి మీకు మీటింగ్ ఉందన్నారు. 4 గంటలు అవుతుంది సార్. అవును, బాగా గుర్తు చేశావు. తీసుకోండి. వెళ్ళు, నా డ్రెస్ రెడీ చేయి. అలాగే సార్. డాడీ, రామా రా. నీతో మాట్లాడడానికి నాకు టైమే దొరకడం లేదు. వచ్చి రాగానే నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయ్యావు. ఎలా మాట్లాడుకుంటాం నాన్న? మీరు ఎప్పుడు క్రిమినల్స్ తోనే బిజీగా ఉంటారు. నా ఉద్యోగమే అలాంటిది కదమ్మా. ఎప్పుడు పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించరా ఏంటి? చూడు, మాలాగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి. నేను ఎప్పుడు క్రిమినల్ని పట్టుకున్నా సరే ఒక కలుపు మొక్కను ఏరేసినట్టుగా భావిస్తాను. నీ డాక్టర్ చదువు పూర్తయిన తర్వాత ఎంతగా అర్ధరాత్రి అయినా సరే నువ్వు ట్రీట్మెంట్ చేస్తున్న పేషెంట్ గురించే కదా ఆలోచిస్తావు. అతను త్వరగా కోలుకోవాలని కదా కోరుకుంటావు. నీకు అందులో దొరికే ఆనందం మరెక్కడ దొరకదమ్మా. నన్ను ఆశీర్వదించండి నాన్న. నేను మంచి డాక్టర్ అయ్యి అందరికీ సర్వీస్ చేయాలి. నాకు అసలు ఎలాంటి వ్యక్తి కావాలంటే అతను అసలు అన్నిట్లో ఆరితేరి ఉండాలి. ఎవర్రా? ఆగండి. కిడ్నాప్ చేస్తే వణుకం పుట్టాలి. రావే, రా, రా. అతను వచ్చాడంటే అంతా ఆగిపోవాలి. అతని రాక ఒక తుఫాన్ లా ఉంటుంది. అతను గనక బరిలోకి దిగాడంటే సామ్రాటి యొక్క సామ్రాజ్యాన్ని నాశనం చేస్తాడు. అతని సామ్రాజ్యం పూర్తిగా కూలిపోతుంది. సామ్రాట్ మీద అతని గురి ఒక తుపాకీలా ఉంటుంది. నాకు కావాల్సిన ఆయుధం లాంటిది. అవును,
హలో. హే ప్రిన్సెస్, నేనే. అదే అదే ఆ రోజు హాస్పిటల్లో మిమ్మల్ని కలిశాను కదా. హో మీరా? నా నంబర్ మీకెలా దొరికింది? నేను అనుకుంటే ఏదైనా చేయగలను. నేను చేయలేని పని అంటూ అసలు ఏదీ లేదు. నా గురించి అందరూ అలాగే అనుకుంటారు. మీకు ఆ విషయం ఈరోజు తెలిసి ఉంటుంది. ఎనీవే, మీరు నా గురించి ఆలోచిస్తున్నారా? ఏంటి? నేను మీ గురించి ఎందుకు ఆలోచించాలో చెప్పండి. అరే, నేను మీ పేషెంట్ని కదా. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. మీరు నాకు థ్యాంక్స్ చెప్పడానికి కాల్ చేశారా? జస్ట్ థ్యాంక్స్ చెప్పడానికే కాదు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. సారీ. నా ఉద్దేశం చెకప్కి రావాలనుకుంటున్నాను. దీనివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు అనుకుంటాను, ఎందుకంటే నేను పేషెంట్ని కదా. మరైతే రేపు సాయంత్రం 5 గంటలకి పికాసోలో కలుద్దామా? ఓకే. థ్యాంక్స్. బాయ్. ఒక డాక్టర్ లైఫ్ వాళ్ళ పేషెంట్స్ ఇంకా వాళ్ళ హాస్పిటల్ మధ్య అయిపోతుందా? స్నేహం, ప్రేమ ఇలాంటి వాటికి స్థానం లేదా? నాకు మీ గురించి ఏం తెలియదు కదా. అయితే తెలుసుకోండి, నేను సమ్రాట్ని. 4 వైపులా నా సామ్రాజ్యం విస్తరించింది, కానీ రాణి మాత్రమే లేదు. అసలు మీ రాజ్యంలో ఏం చేస్తారు? రాజ్యపాలన? మంచి ప్రశ్న. నేనేం చేస్తుంటాను? మట్టిని తీసుకొచ్చి బంగారంగా మారుస్తాను. అంటే? వెరీ సింపుల్. ప్రస్తుతానికి నేను మీతో స్నేహం పెంచుకోవాలనుకుంటున్నాను. 2 రోజుల తర్వాత నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. చాలా ఉపయోగంగా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. నా పెళ్లి ఫిక్స్ అయిపోయింది. నాకు ఎంగేజ్మెంట్ కూడా అయింది. వావ్, గ్రేట్ న్యూస్. పెళ్లి జరిగేంత వరకు కూడా నేను పెళ్లి కూతురు తరపునే ఉంటాను. మరి పెళ్లి రోజు? లేపుకెళ్ళిపోతాను. క్షణములలో నీ గుండెలో చోటివ్వగా నా కయ్యిలా మనసులలో మౌనములో ఆలయ్యలా చేరిందిలే. క్షణములలో నీ గుండెలో చోటివ్వగా నా కయ్యిలా మనసులలో మౌనములో ఆలయ్యలా చేరిందిలే. ఎప్పుడు లేదుగా ఇప్పుడే ప్రేమైందిగా ఇది
క్షణమైనా విడువను నిన్ను నడవను అంటూ పాదమే ఎప్పుడైనా అనుకున్నా నా నీతో జంటేనని అనుకుంటూ ఉంటున్నా గత జన్మల వరమేనని నాలో ప్రాణం నువ్వుగా నీతో ఉంటా తోడుగా నన్ను విలువని నీడగా మరువని మాటే ఇవ్వుమా నన్ను విడువని నీడగా మరువని మాటే ఇవ్వుమా పారేసెల ఏరులలో నీవయ్యారాలే అధరాలే జారే జలధారలలో నీ అందమునే వెతికానే పారేసెల ఏరులలో నీవయ్యారాలే అధరాలే జారే జలధారలలో నీ అందమునే వెతికానే ఎప్పుడూ లేనే లేదుగా ఇప్పుడే ప్రేమయ్యిందిగా ఇది కలయో నిజములే కొంచెం వివరము తెలుపవే ఇది కలయో నిజములే కొంచెం వివరము తెలుపవే బాస్ మీరు ఎలాంటి వ్యక్తినైతే కోరుకున్నారో అచ్చం అలాంటి వ్యక్తినే తీసుకొచ్చాను. ఏయ్, నువ్వు వెళ్ళు. ఇంకోటి ఇది తినమంటారా బాస్? వీటిని ఎక్కడ పెట్టుకోమంటారా ఏంటో? తలపైన పెట్టుకో. ఇదేమన్నా తల మీద పెట్టుకునే వస్తువా ఏంటి దేవుడా? షూట్. అరే బాస్ మీరేం చెయ్యాలనుకుంటున్నారు? నా కాబోయే భార్య పెళ్లికి ముందే విధవరాలు. Shut up. Now shoot. ఇలా చూడు, నా మీద దయ చూపించు. ఇంకా నాకు పెళ్లి కూడా కాలేదు. దయచేసి నన్నేమీ చెయ్యొద్దు. నేను బతికే ఉన్నానా? బతికాను. ఇప్పుడు నేను ఈ ఆపిల్ తింటాను. ఎక్కడికి వెళ్ళిపోయింది? Good. Very good. ఆఖరికి తినటానికి కూడా లేదు. ఇతన్ని తీసుకెళ్ళు. తొందరగా వచ్చేయి, నాతో పాటు వచ్చేయి. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే నేను మీకు కాల్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ లాట్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Hands up. Don't move. మూసా ఎక్కడ ఉన్నాడు? నిజం చెప్పు. నేను నిజమే చెప్తున్నాను. నాకు ఏ నిజం ఎలా చెప్పించాలో మాకు తెలుసు. మర్యాదగా చెప్పవో సరిపోతుంది, లేదంటే అయిపోతాం. నిజం చెప్తున్నాను. మూసా ఎవరు తెలీదు, నన్ను నమ్మండి. నీకు మూసా ఎవరో తెలీదా? మా దగ్గర సరైన ఇన్ఫర్మేషన్ ఉంది. నువ్వు మూసాని కలవడానికే వచ్చావు. నువ్వు మర్యాదగా నిజం ఒప్పుకో. నిజం చెప్పు. Good.
వెరీ గుడ్. నాకు కావాల్సిన వాడు ఇతనే. ఈ మూసా కోసం తన ప్రాణాలని కూడా లెక్క చేయడం లేదు. ఈ రోజు నుంచి నువ్వు నా కోసం మాత్రమే పనిచేస్తావు, అర్థమైందా? కేవలం నా కోసమే. డాట్. నువ్వు భయపడొద్దు. వీళ్ళు పోలీసులు కాదు, నా మనుషులు. ఈ మూసా దగ్గర పని చేయాలంటే ఇలాంటి పరీక్షల్లో నెగ్గాల్సి ఉంటుంది. నాతో కలిసి పని చేయాలంటే ఒక్క విషయాన్ని మాత్రం బాగా గుర్తుంచుకో. నన్ను మోసం చేయాలని చూసావంటే నరికేస్తాను, ఖచ్చితంగా చంపేస్తాను. రేపు అరాబ్ నుంచి ఎక్కువ సరుకు రాబోతోంది. అది సామ్రాట్ గోడౌన్కి చేరడానికి ముందే నా అధీనంలోకి రావాలి. దాన్ని నేను ఎలాగైనా చేజిక్కించుకోవాలి. ఈ ఆటలో నేను చెప్పినట్టు చెయ్యబోయేది రాజా. మీరు కంగారు పడకండి. మీ పని పూర్తయిపోయినట్టుగా మీరు భావించండి. ఎంత సులభంగా చెప్పేస్తున్నావు. ఆ పని అంత సులభమైంది కాదులే. ఈ రాజా తలుచుకుంటే ఏ పనైనా సరే చేస్తాడు. ఈ రాజా చెప్పే మాట తుపాకీల తోట ఎప్పటికీ ఫెయిల్ అవ్వవు. ఫెయిల్ కాకపోతే మరీ మంచిది, కానీ పొరపాటున కూడా సామ్రాట్ దగ్గరికి మాత్రం వెళ్ళొద్దు. వెళితే చచ్చిపోతావు తెలుసా. సమ్రాట్ కళ్ళకు మస్కా కొట్టి తప్పించుకోవడం అనేది నాకెంతో తేలికైన పని. దిస్ ఇస్ కాల్డ్ రాయల్ బెంగాల్ టైగర్. అరే ఏం మాట్లాడుతున్నారు బాస్? రాయల్ బెంగాల్ క్రికెట్ ఆడతారు కదా. నోరు మూసుకో. అరే రే రే, పొరపాటు అయిపోయింది బాస్. నువ్వు నాకే బిజినెస్ నేర్పిస్తాను అన్నావు కదూ. కింగ్ ఇస్ హియర్. నువ్వొక టెడ్డీ బేర్ అనేది గుర్తించుకో. నాతోనే ఛాలెంజ్ చేస్తావా? ఇప్పుడు నీ అంత చూస్తానా? సామ్రాట్ ఏం చేస్తాడో నేను చూస్తాను. ఇప్పుడు నా పవర్ ఏంటో సామ్రాట్కి తెలిసేలా చేస్తాను. ఆ సామ్రాట్ ఇక్కడికి వచ్చి బిజినెస్ ఎలా చేస్తాడో నేను చూస్తాను. కింగ్ ఇస్ హియర్. అరే ఏంటిది? ఎందుకు గ్లాసులు పగల కొడుతున్నారు? ఇంతకీ వీడెవడు? మన దారికి అడ్డుగా వచ్చాడు. ఎవడు వీడు? ఇంకా చూస్తావేంటి? బండిని పోనివో. చెప్పు. సమ్రాట్ సరుకంతా ఇప్పుడు నా చేతిలో ఉంది. సూపర్. చాలా మంచి పని చేసావు రాజా. సూపర్. అనుకున్న పని సాధించావు. ఈ రాజా సామ్రాట్ కి ఓటం రుచి ఎలా ఉంటుందో చూపించాడు. థ్యాంక్ యూ. కాంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సమ్రాట్. కింగ్ ఇస్ హియర్. సమ్రాట్. నేను నీతో ఒక విషయం చెప్పాలి సామ్రాట్. ఈరోజు నువ్వేం చెప్పొద్దు. అలా చూస్తూ ఉండు చాలు. నా కళ్ళల్లో నీకేం కనిపిస్తోంది? నీ కళ్ళల్లో నన్ను నేను చూసుకుంటున్నాను. నాకేం కనిపిస్తుందో తెలుసా? ఏంటి? మోసం. నీతో మాట్లాడి ఎలాంటి ప్రయోజనము లేదు. ఓ, మళ్ళీ మొదలు పెట్టావా? నీ మనసులో ఏదైనా ఉంటే వెంటనే చెప్పు, లేదంటే పెళ్లి టైంకి ప్రాబ్లం వస్తుంది. పెళ్ళా? పెళ్లి చేసుకుంటానని నేను మీతో ఎప్పుడు చెప్పాను? నువ్వు చెప్పలేదు, కానీ ఫస్ట్ టెస్ట్లో అయితే నువ్వు పాస్ అయిపోయావు. అంటే మీరు అనే పదాన్ని వాడడం మానేసి నువ్వు అని మాట్లాడుతున్నావు.
నిజం చెప్పాలంటే ఈ ప్రేమ పెళ్లి అని నా ప్రొఫెషనల్ లైఫ్ని నేను అసలు పాడు చేసుకోవాలని అనుకోవడం లేదు. అరే ఇక్కడ లవ్ స్టోరీ జరుగుతుందే. అంతేకాకుండా ప్రేమలో పడితే జీవితం పాడైపోతుందని నువ్వు భయపడుతున్నావా? అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రేమ గుడ్డిదంటారు కదా. ముందు ఫోటో తీస్తాను. లవ్ ఇస్ బ్లైండ్. ఇక పెళ్లి విషయంలో కళ్ళే తప్పు చేస్తాయి కదూ. ఆయన అందరూ పెళ్లి చేసుకుంటారు. ఇదే మీ జీవితంలో చివరి ప్రేమ. ఇక మీ ఇద్దరి కథ కంచికి చేరేటట్టు చేస్తాను. మన ఇద్దరం మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం? ఓ నేను మళ్ళీ నిన్ను కలవాలనుకుంటున్నానని ఎవరు చెప్పారు? అసలు నేను నిన్ను ముందుకి నుంచి వెళ్ళనిస్తే కదా. సామ్రాట్ని కలుసుకోవడం అంత తేలికైన పని కాదు. అతని నీడ కూడా ఎలా ఉంటుందో ఎవరికి తెలీదు. ఇక అతని కథ కంచికి చేరే సమయం వచ్చింది. ఇది తలుచుకుంటేనే నా మనసు ఉప్పొంగుతోంది. ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాను. కాస్త అతనికి ఫోన్ చేస్తావా? సామ్రాట్ బాబుతో ఫోన్లో మాట్లాడతాను. చెప్పు. ఏంటి సామ్రాట్, నువ్వు ఏదైనా తీసుకుంటావు గాని ఇవ్వవని విన్నాను. కానీ ఇప్పుడు నీ సరుకు నా చేతుల్లో ఉంది. ఈ సమ్రాట్ సరుకు ఎక్కువసేపు వేరే వాళ్ళ దగ్గర ఎప్పుడూ ఉండదు. అది కూడా నకిలీదే అయి ఉంటుంది. 24 గంటల్లోగా ఆ సరుకు నా దగ్గరికి వచ్చేస్తుంది. ధైర్యం ఉంటే ఆపుకో. ఓకే, మూసా ఇస్ వెయిటింగ్. కింగ్ ఇస్ కమింగ్. మూసా ఇస్ వెయిటింగ్. వెల్కమ్. జస్ట్ వెయిట్. ద కింగ్ ఇస్ కమింగ్. ఆలస్యం ఎందుకు? రా బాబు రా. అక్కడి సరుకు ఇక్కడ ఉంది. అద్భుతం, అమోఘం. తన పేరు ఏంటన్నా? రాకెట్. రాకెట్. ఈ రోజు మూసా చేస్తాడు నిన్ను పాకెట్. మొత్తం అంతా ఇచ్చేస్తున్నారే, ఏంటిదంతా? ఇది ఇది కూడా కావాలా? పండగ చేసుకో. ఎంజాయ్ యంగ్ మ్యాన్, ఎంజాయ్. అద్భుతం, అమోఘం. ఏంటి ఇలా చేశారు? రాకెట్కి ఇంత డబ్బు ఇవ్వటం అవసరం అంటారా చెప్పండి. ఏది అవసరం ఏది అనవసరం అనేది నీకు గనక తెలిసి ఉన్నట్టు అయితే నువ్వు ఇక్కడ ఉండేవాడివి, నేను అక్కడ ఉండేవాడిని, తెలుసా? ఇచ్చిన పని సరిగా చేయడం చేత కాకపోయినప్పటికీ మాటలు మాత్రం కోటలు దాటాయి. నా ఉద్దేశం అది కాదు బాస్. మీరు కొంచెం ముందు వెనక చూసుకోవటం మంచిదే అనుకుంటా. తర్వాత ఏంటో చెప్పు. వాళ్ళ బాస్కే ద్రోహం తలపెట్టినవాడు రేపు మీకు మాత్రం ద్రోహం చేయడని ఏమైనా గ్యారంటీ ఉందా? అలా జరిగిందంటే ఆ తర్వాత ఇది కూడా తాగేశాడా? బాస్ మీరా? ఇన్ని రోజుల నుంచి నువ్వు నా కోసం పనిచేస్తున్నావు. ఆయన ఇప్పటి వరకు నిన్నెప్పుడు దగ్గరికి తీసుకోలేదు. రా. థ్యాంక్ యూ బాస్. ఓ రోజు నువ్వు నాకు చెప్పావు, గుర్తుందా? నేను అడిగితే నీ ప్రాణాలైనా ఇస్తాను అని. ఆ రోజు వచ్చేసింది.
ఈ సమ్రాట్ని మోసం చేయడం అనేది కలలో మాత్రమే జరుగుతుంది. అది ఎప్పటికీ నిజం కాదు. సమ్రాట్ పడుకొని నిద్రపోతున్నా సరే మెలుకుతూనే ఉంటాడు. ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. బాస్, హ? రాకెట్ ఫినిష్ అయిపోయాడు. ఏమన్నా? అవును బాస్, సామ్రాట్ రాకెట్ని చంపేశాడు. బాస్, అతని నుంచి కాల్ వచ్చింది. చెప్పు. 24 గంటల్లో నా సరుకుని తీసుకెళ్ళిపోతానని నీకు చెప్పాను కదా. సమ్రాట్ ఏది చెప్పినా అది చేస్తాడు. ఈ సమ్రాట్ అంటే నిప్పుతో సమానం. నిప్పుతో చెలగాటం ఆడితే ఎవడైనా సరే బూడిదైపోతాడు. ఏమైంది, నీకు చెక్కిందా? చంపేస్తాను. రాజాకు ఫోన్ చేయి. వెంటనే చేస్తాను బాస్. అయ్యో, బాస్, రాజా ఫోన్ తీయట్లేదు బాస్. అయితే వెంటనే అతని ఇంటికి వెళ్ళు. త్వరగా. వెంటనే పెడతాను బాస్. ఇదిగో రాజా, ఎక్కడయ్యా? ఎక్కడున్నావు నువ్వు? నేను స్నానం చేస్తున్నాను, వస్తున్నాను, ఆగు. అసలు ఇక్కడ కొంపలంటుకుంటే నువ్వు త్వరగా రావయ్యా. 2 నిమిషాలు అక్కడే కూర్చో. కలిగా ఉంది, పండు తిందాం. చిన్న తీసుకుందాం. ఇది తినకపోతే మంచిది. ఇది వైర్లెస్ కదా? ఓ, వైర్లెస్. అంటే రాజా పోలీసోడా? అయ్య బాబోయ్, ఇతను పోలీసా? అనవసరంగా మోసం చేసి ఇతను మాలో చేరిపోయాడా? ఇప్పుడు ఏం చేయాలి? మనం వెంటనే బాస్కి ఫోన్ చేయాలి. బాస్, మనం మోసపోయాం బాస్. ఏమైంది? బాస్, రాజా ఏమీ లేదు బాస్, వెంటనే ఆయన అక్కడికి తీసుకొస్తున్నాను. తీసుకురా. ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి నాకు? అనవసరంగా ఇరుక్కుపోయానే. అసలు ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి? పోలీసుల ఆటలో ఎప్పుడు చివరికి పోలీసులే గెలుస్తారు. బాగా కొట్టేశాడు. నువ్వు ఈ రోజు ఆలోచించేది నేను నిన్నే ఆలోచించేశాను. నన్ను కొట్టొద్దు రాజాబాయ్, నేను నిజం చెప్పేస్తా, నాకేం తెలీదు. మాటి మాటికి నన్ను ఎందుకు కొడుతున్నావు? నేను ఎదురు తప్పుగా మాట్లాడానా? నోరు మూసుకొని ఉండు. సరే, తప్పు అయిపోయింది. మీరు మళ్ళీ కొడతారా ఏంటి? నిన్ను మేం కొట్టాం, కానీ అందుకు బదులుగా మోసా ఇన్ఫర్మేషన్ మొత్తం మాకు చెప్పాలి. ఇలా చూడండి, ఇది నిజంగా నాకేమీ తెలీదు. నీ చెల్లెల్ని కాపాడిన విషయం నీకు గుర్తుందా? గుర్తుంది, బాగా గుర్తుంది. ఆ రోజు నీ చెల్లెలు అక్కడ చనిపోయి ఉంటే, లేదంటే బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయినట్లయితే అప్పుడేం చేస్తావు? వద్దు, దయచేసి నా చెల్లెల్ని చంపకండి. నీ ఫ్యామిలీ చావు బతుకులు నీ చేతుల్లోనే ఉన్నాయి, ఆలోచించు. చెప్పేస్తాను, అంతా చెప్పేస్తాను. దయచేసి ముందు నన్ను వదిలిపెట్టండి. నీ గురించి బాస్కి నేను ఏమీ చెప్పను. నువ్వు పోలీస్ అన్న సంగతి కూడా నేను ఆయనకి చెప్పను. ఇదేంటిది? బాగా ఆలోచించుకో. ఒకవేళ మోసం చేయాలని చూస్తే ఎప్పటికీ చేయను సార్. అమ్మ తోడు సార్. తన బేడీలు తీయండి. ఓకే సార్. రాజా, నేను బయలుదేరుతాను. ఎస్ సార్. అబ్బా,
మళ్ళీ కొడతాడా ఏంటి? అయ్యో బాబా, మళ్ళీ ఎందుకు కొడుతున్నారు సార్? ఇది ఫ్రీ. ఆ, ఫ్రీ అయ్యో వెళ్ళిపో. ఆ, 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 ఈ చేతులకి బెడీలు వేయటం వల్ల బాగా చేతులు ఎప్పుడుతున్నాయి. ముందు పారిపోవాలి ఇక్కడి నుంచి. నీ మీద నాకు విశ్వాసం, నమ్మకం రెండూ ఉన్నాయి. మా వాళ్ళు చేసిన చిన్న తప్పు కారణంగా నేను సామ్రాట్ సరుకుని నేను దక్కించుకోలేకపోయాను. సామ్రాట్ ఇలాగే చేస్తూ ఉన్నాడంటే భవిష్యత్తులో నాకు చాలా ఇబ్బంది అవుతుంది. అతను నన్ను దెబ్బ కొడతాడు. సామ్రాట్ని ఏదైనా చేసి తీరాలి. ఆయ్, హాయ్. అరే పిచ్చి ఎదవా, నువ్వు చాపలాగా ఎందుకు ఎగురుతున్నావు? అరే పిచ్చి ఎదవా, అలా చూస్తావేంటి? జరిగిందంటో వెంటనే చెప్పు. బాస్, మీరు నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు. నిజానికి నేను చాలా గొప్పవాణ్ణి తెలుసా? ప్రతి ఒక్కరి లోగుట్టు నా చేతిలోనే ఉంది. ఈరోజు సామ్రాట్ వీక్నెస్ ఏంటో నేను కనిపెట్టేశాను. ఏంటది? సామ్రాట్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి ప్రేమలో పడి అతను పిచ్చివాడైపోయాడు తెలుసా? అంటే కాస్త ఆగండి, నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇది చూడండి. ఏంటిది? దాన్ని సరిగ్గా చూడండి. కళ్ళేమన్నా కనపడతలేదా? ఈ ఫోటో ఎవరిది? కళ్ళు పెట్టుకొని చూస్తే మీకే తెలుస్తుంది బాస్. ఓరి భగవంతుడా, నన్ను ఎందుకు కొడుతున్నారు? నేనేం చేశాను? ఆ ఫోటో సరే సరే ఉండండి, నేను చూస్తాను. బాగా చూడు. బస్ పొరపాటు అయిపోయింది. ఈ ఫోటో ఒక్కసారి చూడండి. ఈసారి ఫోటో సరిగ్గానే చూపించానే. ఈసారి సరైన ఫోటోనేగా చూపించాను. ఎందుకు ఇప్పుడు కొడుతున్నావు? ఎందుకు కొట్టానో నేను నీకు తర్వాత చెప్తాను. నేనేం చేసినా తప్పు అయిపోతుందేంటి? లేదు లేదు లేదు, మనం అంత తొందరపడడం మంచిది కాదు. అతను చాలా ఇంటెలిజెంట్ కుర్రాడు. మనం సామ్రాట్ని పట్టుకోవాలంటే తగిన సమయం కోసం ఎదురు చూడాలి. మోసాన్ని మనం ట్రాప్ చేసామంటే సామ్రాట్ని పట్టుకోవడం పెద్ద విషయమేమీ కాదు. తప్పకుండా అతన్ని పట్టుకుంటాం. ఓకే ఓకే ఓకే. మోతి, అయ్యగారు. వెళ్ళి ఎవరొచ్చారో చూడు. సరే. నమస్తే. నమస్తే సార్, ఉన్నారా? ఉన్నారు సార్. రండి రండి. అరే రాజా, నువ్వా? కూర్చో కూర్చో కూర్చో. థ్యాంక్ యూ సార్. మోతి, చెప్పండి సార్. వెళ్ళి ఓ కప్పు టీ తీసుకురా. అయ్యో వద్దు సార్, పర్లేదు సార్. అలాగే. చెప్పు రాజ్, ఎందుకు వచ్చినట్టు? యాక్చువల్లీ సార్ అదేంటంటే నేను అది అర్థమైంది అర్థమైంది. రోజు డ్యూటీలో పడి నువ్వు ఆరోహిని కలవలేకపోతున్నావు కదా. చూడు, ఆఫీసులోనే నీకు బాసుని, కానీ ఇంట్లో నీకు కాబోయే మావయ్యని అన్నట్టు మీ ఇద్దరి ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది. ఇంకా సిగ్గుపడాల్సిందే ఉంది. అదేంటంటే సార్ అది విషయం రాజా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు చాలా బాధ్యతగా ఉంటావు. అంతేకాదు, నీ వర్క్ విషయంలో నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. సామ్రాట్ని మోసాన్ని పట్టుకోవడానికి నువ్వు చాలా ప్రయత్నం చేస్తున్నావు. చూస్తూ ఉండు, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్లో దీన్ని ఉదాహరణగా చెబుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూడు, ఈ రోజు రాత్రి నువ్వు భోంచేసే వెళ్ళ. అరే పర్లేదు సార్. అరే ఇలా చూడు, నువ్వు ఎప్పుడు దొంగల గురించి తప్ప వేరే దేని గురించి మాట్లాడవు కదా. ఇంతకీ నువ్వు పెళ్లి గురించి ఏదైనా ఆలోచించావా? యాక్చువల్లీ సార్, నేను మోసాని సామ్రాట్ని పట్టుకోవడానికంటే ముందు పెళ్లి గురించి ఆలోచించలేదు. ఓకే ఓకే మై సన్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. సార్, ఆరోహి కనిపించట్లేదు. తను ఇంట్లో లేదా? ఆరోహి తన రూమ్లో ఉంది. కలవాలా? వెళ్ళు, వెళ్ళవయ్యా. థ్యాంక్ యూ సార్.
నేను లోపలికి రావచ్చా? నువ్వా? లోపలికి రా. సో ఎందుకు డిస్టర్బ్ చేయాలని? రోజంతా మీరు బిజీగా ఉంటారు కదా, పైగా నువ్వు కూడా ఇప్పుడు బిజీగా ఉంటున్నావు కదా. డ్యూటీలో జాయిన్ అయ్యాను కదా, కొంచెం వర్క్ ప్రెషర్ ఉంటుంది. ఈ మధ్య హాస్పిటల్ బయట కూడా పేషెంట్లని కలుస్తున్నావా? నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నేను ఒక పోలీస్ ఆఫీసర్ని ఆరోహి. క్రిమినల్స్తో సంబంధం ఉన్న వాళ్ళని నిఘా పెడుతూనే ఉంటాను. ఈ విషయాలన్నీ నాకెందుకు చెప్తున్నట్టు? బాగుంది. నువ్వు మన ఎంగేజ్మెంట్ రింగ్ని కూడా తీసేసావా? ఆపరేషన్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కదా. మన ఇద్దరి మధ్యన రోజు రోజుకి దూరం పెరుగుతూనే వస్తుంది కదా. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు రాజా. రిలేషన్షిప్ అయినా పెళ్ళైనా ఈ రెండు మన ఇష్ట ప్రకారం అయితే జరగదు. మన తలరాత ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది. మన బంధం ఒక ఎంగేజ్మెంట్ రింగ్ మీద ఆధారపడిందంటే ఆశ్చర్యంగా ఉంది. రేపు నువ్వు నాతో పాటు వస్తావా? మొదటిసారి నేను నీకు ఎక్కడ ప్రపోజ్ చేస్తానో అక్కడికి. రేపు కాదు, ఇంకొక రోజు. నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా రావని. రాజా ఆగు. నన్ను ఉన్నట్టుండి ఎందుకు రమ్మన్నా? నేను నీతో కొంచెం మాట్లాడాలి. నేను కూడా ముఖ్యమైన విషయం చెప్పాలి. నువ్వేం చెప్పినా నేను వింటాను, కానీ ముందు నన్ను చెప్పనివ్వు. ఒక బంధాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం, దాన్ని విరిచేయడం చాలా సులభం. నమ్మకం, విశ్వాసం, ప్రేమ, బాధ్యత, ఒకరి గురించి ఒకరం పూర్తిగా తెలుసుకోవడం, ఇదంతా ఒక బంధాన్ని చాలా బలపరుస్తుంది. కానీ నమ్మకం లేకపోతే ఇవన్నీ ఉన్నా సరే అది నిలవదు. ఈరోజు నేను నిన్ను అందుకే పిలిచాను, ఎందుకంటే నా గురించి నీకు అసలు ఏం తెలియదు కాబట్టి. ఇప్పటిదాకా నీకు చెప్పలేదు, ఏం చేస్తానో చెప్పలేదు. కానీ నేను అలాంటి వాడిని కాదు. నేను ఏమైంది నీకు? ఏంటో చెప్పు. ఏంట్రా నోరు మూతపడిందా? నిద్రపోతున్నావా ఏంటి? సమ్రాట్ నిద్రపోతున్నా సరే మెలకుతోనే ఉంటాడు. ఈ సమ్రాట్ని మోసం చేయడం ఎవ్వరి వల్ల కాదు. నువ్వా? డాక్టర్ల డ్యూటీ ఇక్కడ కూడా చేస్తూ ఉంటారా ఏంటి? గొప్ప సామెత ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. తనకి నువ్వెవరో తెలుసో తెలీదా? తనకి చెప్పావా లేదా? ప్రశ్నే చాలా తప్పుగా ఉంది కదా. ఇంటర్పోల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఐజీ కూతురుతో ఇప్పుడు ప్రేమ సాగిస్తున్నాడు. ఏం మొహం పెట్టుకొని చెప్తాడు? ఇంతవరకు తను చెప్పిందంతా నిజమేనా? ఎస్, నేను సమ్రాట్. నా గురించి నీకు చెప్పాలని ఈరోజు నేను నిన్ను కలవడానికి ఇక్కడికి రమ్మన్నాను. యు ఆర్ రైట్, ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. బట్ చేయాల్సిన యుద్ధం ఇంకా చాలా మిగిలింది మిస్టర్ రాజా చౌదరి. యు ఆర్ అండర్ అరెస్ట్.
సామ్రాట్! ఆరోహి, నీకేమైనా మతిపోయిందా ఏంటి? ఆ మాఫియా సామ్రాట్తో పెట్టుకుంటావా? డాడీ, మీకు కావాలంటే తను ఒక మాఫియా సామ్రాట్ అవ్వచ్చు. ఆయన నాకు ఒక మంచి మనిషి డాడీ. ఈరోజు నీ కారణంగా ఒక మనిషి చెడిపోయాడు. నన్ను దక్కించుకోవడం కోసం నువ్వు ఎంత పని చేస్తావని నేను ఎప్పుడు ఊహించనే లేదు. ఐఎమ్ నాట్ ఎ పప్పెట్. మీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యడానికి. కానీ కానీ మీ ఇద్దరు నా విషయాలు ఇలాగే చేశారు. ఆరోహి, నువ్వు అనుకుంటున్నట్టుగా అసలు ఏమీ కాదు. మీ గురించి నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. డోంట్ ట్రై టు కన్విన్స్ మీ ప్లీజ్. నువ్వేమనుకుంటున్నావు? సామ్రాట్ ఇంకా బతికే ఉన్నాడా? సామ్రాట్ ఏమేంత తేలిగ్గా చనిపోయేవాడు కాదు. నాకు తెలుసు తను ఇంకా బతికే ఉంటాడు. ఆర్ యూ షూర్? నేను తన డెడ్ బాడీని చూసేంత వరకు అతను చనిపోయాడా లేదా అనేది నమ్మలేను సార్. ఏదో ఒక కథలో చదివాను, ఒక రాజ్యంలో ఇద్దరు సామ్రాట్లు ఉండారని. సిస్టమ్ చేంజ్. పాత సామ్రాటు అస్తమించిపోయాడు. ఇక నుంచి చీకటి సామ్రాజ్యానికి నేనే సామ్రాట్. నేను తప్ప ఇంకా ఏ సామ్రాటు లేడు. ఏ టెన్షన్ లేదు. ఇక నుంచి కేవలం అంతా సంతోషమే. మీరు వెళ్ళండి, వెళ్ళి అందరూ సంతోషంగా ఎంజాయ్ చేయండి, జీవితాన్ని ఆనందించండి. అది బుల్లెట్, స్లీపింగ్ పిల్స్ కాదు. నువ్వు కింగ్ ఇస్ హియర్. నువ్వు దద్దమ్మవి. కేవలం ఒకే ఒక బుల్లెట్ తో ఈ సమ్రాట్ని ప్రపంచం నుంచి దూరం చేయాలనుకున్నావా? అయినా అసలు అలాంటి ఆలోచన నీకు ఎలా వచ్చింది? ఇది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. ఇది చలిని కాదు, బుల్లెట్ ని ఆపుతుంది. ఇందాక నువ్వు ఏదో అంటున్నావు కదా, సమ్రాట్ ఎక్కడా అని. సమ్రాట్ ఇక్కడే ఉన్నాడు. సమ్రాట్ని కేవలం మీ కళలో మాత్రమే అంతం చేయగలరు. ఆ కళ ఎప్పటికీ నిజం కాదు. నువ్వు కథల్లో ఏవైతే చదివావో అది నిజమే. ఒక దేశానికి ఇద్దరు సామ్రాట్లు ఉండలేరు అని. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు రెండో సమ్రాట్ ఎప్పటికీ రాలేడు. నిజానికి నా తర్వాత కూడా ఈ దేశానికి సామ్రాట్లు ఉండరు. ఈ దేశానికి నేనే మొదటి సామ్రాట్ని, ఆఖరి సామ్రాట్ని కూడా నేనే. సమ్రాట్కి ఆక్రమించడం వచ్చు కానీ ఓడిపోవడం రాదు. భయపడకు, భయపడకు. ఇప్పుడు నేను నేమి చేయనులే. నేను నువ్వు మరీ అంత తేలిగ్గా చావనివ్వను. అదే నేను ఇచ్చే శిక్ష. ఇప్పుడు నువ్వు చావుని ఎదురు చూస్తూ కూర్చున్నావు, కానీ నువ్వు ఊహించినప్పుడు నేను నిన్ను చంపేస్తాను. ఎలా జరుగుతుందో కూడా నీకు తెలియదు.
ఇదే ఈ సమ్రాట్ స్టైల్. నువ్వా? The king is here. You are under arrest. వాడెవడో చెప్పు. రాజా, వాడికి నీకు సంబంధం ఏమిటి? అతనితో నాకు ఎంగేజ్మెంట్ అయింది. అసలు నువ్వెవరు? నేను ఆరోహి. మరి మీ నాన్న? మా నాన్న ఐజీ. వావ్, నాన్న పోలీసు, కాబోయే భర్త కూడా పోలీసు, ఇక నువ్వేమో డాక్టర్ వేషం వేసుకున్న పోలీసుల సోర్స్. ఫెంటాస్టిక్. Shoot me. Shoot me. Misfire. నన్ను నమ్ము, నాకేమీ తెలీదు. నువ్వు ఒక మాఫియావని నాకు ఆ రోజు తెలిసింది. నేను ఇంకా నిన్నే ప్రేమిస్తున్నాను, కానీ నాన్న రాజాతో పెళ్లి చేయాలనుకుంటున్నారు. కానీ నేను నిన్నే ప్రేమిస్తున్నాను సమ్రాట్, నిన్నే ప్రేమిస్తున్నాను. నన్ను నమ్ము. మోతీ, మోతీ, చెప్పండి అయ్య గారు. నువ్వు వెళ్ళి ఆరోహితో చెప్పు రాజా వచ్చాడు అని. అమ్మగారు ఇంతవరకు రాలేదయ్యా. ఇంత ఆలస్యం కాకూడదు కదా. సరే, నువ్వు వెళ్ళు. అలాగే అయ్యగారు. రాజా, సార్. నువ్వేమన్నా తీసుకుంటావా? అరే పర్లేదు సార్. ఆగు. ఎప్పటిదాకా ఎక్కడున్నావు? ఇంత ఆలస్యం ఎందుకైందో నాకు తెలియాలి. సమాధానం చెప్పు. సామ్రాట్ని కలవడానికి వెళ్ళాను. నువ్వు సరిగ్గా చెప్పావు. అతను ఇంకా బతికే ఉన్నాడు. మీరు ఎంత ప్రయత్నించినా అతను ఏమీ చేయలేరు. నేను అతన్ని ప్రేమిస్తున్నాను. మీరు నా ప్రేమని ఎప్పటికీ ఏమీ చేయలేరు. అతను మీకు చెడ్డవాడు కావచ్చు, కానీ నాకు మాత్రం అతను చాలా మంచివాడు. అతని స్నానంలో ఎవరున్నా
నన్ను ఊరికే వదిలేవారు కాదు. కానీ సామ్రాట్ అలా చెయ్యలేదు. ఎందుకంటే అతను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆరోహి, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఇంకా సమయం ఏమీ మించిపోలేదు. అంకుల్ నీ మంచే కోరుకుంటున్నారు. చెప్పు సామ్రాట్, బుల్లెట్ రుచి ఎలా ఉందో చెప్పలేదు. బుల్లెట్ తగిలితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అంత ఆతృతగా ఉందా? నువ్వేం దిగులు పడకు, కొంచెం వెయిట్ చేయి చాలు. త్వరలోనే నీకు ఆ రుచి ఎలా ఉంటుందో చూపిస్తాను. బుల్లెట్ రుచి చూశాక నీకు మళ్ళీ కావాలనిపిస్తోందా? మూసా నుంచి కాదు, నా పిస్టల్ నుంచి బుల్లెట్ వచ్చి దాని రుచి ఏంటో నీకు తెలిసేలా చేస్తుంది. సమ్రాట్ని కేవలం కళలో మాత్రమే అంతం చేయగలరు. ఆ కళ ఎప్పటికీ నిజం కాదు. నీకేం కావాలో నాకు కూడా అదే కావాలి. ఇప్పుడు చెప్పు, ఆరోహికి ఎందుకు ఫోన్ చేశావు? ఇంతవరకు నేను ఒక పోలీస్గానే చూశాను, కానీ తీరా ఇప్పటికి నువ్వు ఆరోహికి సెక్యూరిటీ గార్డ్ అయిపోయావు. ఇంకొక మాట మాట్లాడితే నీకు మర్యాదగా ఉండదు. నీ తోలు ఒలిచి చెప్పులు కుట్టిస్తాను. నోరు మూసుకొని చెప్పేది విను. ఆరోహి నాకు కాబోయే భార్య. అలాగా? ఆరోహియే నీకు కాబోయే భార్య, కానీ నేనే తనకు కాబోయే భర్తని. ఆరోహి ఓన్లీ ఫర్ సమ్రాట్. అలాగా? నువ్వు మంచి కళలే కంటున్నావు. కళల్ని అందరూ కంటారు, కానీ వాటిని పూర్తి చేసుకోలేరు. ఆరోహి నాకు మాత్రమే సొంతం. అలాగా? నీ కళ ఇది ఎప్పటికీ నిజం కాదు. ఇట్స్ అ ఛాలెంజ్. అలాగా? అయితే నువ్వు నేను తేల్చేసుకుందాము. నువ్వు తన నీడని కూడా చూడలేవు, అర్థమైందా? నువ్వు ఈ ఆటని మొదలు పెట్టావు సామ్రాట్. నేను ఈ ఆటని ముగించేస్తాను. అసలైన ఆట ఇప్పుడే మొదలైంది మిస్టర్ సెక్యూరిటీ గార్డ్. ఏంటి సమ్రాట్, ఎప్పుడు ఫోన్ చేసావేంటి? ముందు నువ్వు దద్దమ్మ అని అనుకున్నాను, కానీ తీరా చూస్తే నువ్వు పెద్ద దద్దమ్మలా ఉన్నావు. ఇక నుంచి ప్రతి ఒక్కడు తనొక మేధావని, ఎదటివాడు మాత్రం అంతకు మించిన ఎదవ అని అనుకుంటూ ఉంటాడు. ఏంటి చెప్పింది అర్థమైందా? చెప్పు. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవు, ప్రతిసారి నువ్వు తప్పించుకోలేవు. ఏదో ఒక రోజు నిన్ను చంపి ఖచ్చితంగా నీ శవాన్ని భూమిలో పాతి పెట్టేస్తాను. నా గురించి నువ్వు తర్వాత ఆలోచించు. కోడిగుడ్డు పాలు ఇచ్చి మరీ పెంచుతున్నావు కదా, అతని గురించి నువ్వు ముందు ఆలోచించు. తను నీవాడు కాదని త్వరగా తెలుసుకో. ఏమంటున్నావు నువ్వు? దొంగ కలిసి స్నేహితులు కావచ్చేమో, కానీ దొంగ పోలీసులు ఇద్దరు కలిసి స్నేహితులు ఎప్పటికీ కాలేరు. ఏ రాజానైతే నువ్వు నమ్ముకొని ధైర్యంగా తిరుగుతున్నావో అతను పోలీసు అన్న విషయం నీకు తెలుసా? మళ్ళీ చెప్పు. ఆల్రెడీ చెప్పాను కదా, నువ్వు పెద్ద దద్దమ్మవి. నువ్వే వెళ్ళి ఆ పోలీసుల చేతిలో ఇరుక్కున్నావు, కానీ ఆ విషయం అసలు నీకు ఇప్పటిదాకా అర్థం కావట్లేదు.
ఆయన నీ వల్ల కాదులే. నీకు ఎన్ని చెప్పినా నువ్వు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవు, వాళ్ళ దగ్గరే ఉండిపో. ఈ సామ్రాట్ కోసం పెద్ద గొయ్యి తవ్వాననుకున్నావు, కానీ చివరికి ఆ గొయ్యలో నువ్వే పడిపోయావు. ఇప్పుడు మొదలవుతుంది అసలైన మజా. రాజాని నా దగ్గరికి తీసుకొచ్చింది నువ్వే కదూ? అవును. మరైతే ఇప్పుడు నేను ఏం వింటున్నాను? మీరేం వింటున్నారు? నేనైతే ఏమీ వినలేదు. నేను విన్నాను, నీకంతా తెలుసు. మీరేమంటున్నారు? నాకు నిజంగా ఏమీ తెలీదు బాస్. నీకు తెలుసు కదా రాజా ఒక పోలీస్ అని. నేను తెలుసుకున్నాను, కానీ ఆ తర్వాత మరి నాకెందుకు చెప్పలేదు? రాజా ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నావు కదా? మీకేమనిపిస్తుందో ఏంటో నాకు తెలియట్లేదు బాస్. నన్ను నమ్మండి. హలో, అప్డేట్ ఏంటో త్వరగా చెప్పు. రాజా గురించి మీకు చెప్తే ఆ రాజా నన్ను చంపేస్తాడు. ఒకవేళ మీ గురించి అతనికి చెప్తే మీరు నన్ను చంపేస్తారు. మీరే చెప్పండి, నన్ను ఏం చేయమంటారు? చూడు 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 చూడు, ఒక్కసారి పైగా ఏం జరుగుతుందో చూడు. వాళ్ళు నిన్ను కలవాలనుకుంటున్నారు. వాళ్ళ కోరికని నేను ఎప్పటికీ వృధా చేయను. బై ద వే, మోసాకి నీ గురించి ఏమీ తెలియదు కదా? దాని గురించి మీరేం దిగులు పడకండి, ఆ విషయం ఎప్పటికీ తెలియదు. కానీ ఇన్ఫార్మర్ మోసం చేస్తే? ఐ హోప్ పోలీసుల భయంతో అతను ఎప్పటికీ ఇలా చేయడు. బట్ మళ్ళీ ఏమైంది? నాకెందుకో అనుమానంగా ఉంది సార్. ఉదయం నా ఫోన్ లిఫ్ట్ చేశాక అతను ఆ తర్వాత ఏమీ మాట్లాడలేదు. నాకెందుకో అనుమానంగా ఉంది సార్. ఐ సీ. ఎక్స్క్యూజ్ మీ సార్. క్యారీ ఆన్. హలో. ఏంటి నువ్వు చెప్పావు కదా, కలడప్పటికీ కలడుగానే మిగిలిపోతే అది నిజం కాదు అని. నేనిప్పుడు నీ కాబోయే భార్యతోనే ఉన్నాను. ఎక్కడున్నావు నువ్వు? నంబర్ చూసినా నీకు అర్థం కావట్లేదా? ధైర్యం ఉంటే ఎక్కడున్నావో చెప్పు. నన్ను వెతకడం నిజానికి నీలాంటి సెక్యూరిటీ గార్డుల పనే కదా. అన్నట్టు ఈ ఏరియాకి నువ్వు కొత్త కాబట్టి నీ కొంచెం హెల్ప్ చేస్తాను. టెలిఫోన్ ఆఫీస్కి ఫోన్ చేసి ఈ నంబర్ ఎవరితో వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు. హలో, నేను రాజా మాట్లాడుతున్నాను, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. నాకు ఒక నంబర్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలి రైట్ నౌ. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. వాట్? ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్. సార్, ఈ నంబరు మీ ఇంటిదైనా చూడండి. ఈ నంబర్ ఆరోహి రూమ్ది. ఓ షిట్. రాజా, బిర్యానీ తింటావా? హో, సామ్రాట్ ఇచ్చాడు కాబట్టి నువ్వు తినవు కదూ. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఈ గిఫ్ట్ చూసావా? ఇది సామ్రాట్ ఇచ్చాడు. చూసావా, నువ్వు మర్చిపోయావు కానీ తను గుర్తుపెట్టుకొని తెచ్చాడు.
నా శ్వాస నువ్వుగా తలిచేను ప్రతి క్షణం నిశ్వాస నువ్వుగా అయ్యావు నా ఊపిరై నా శ్వాస నువ్వుగా తలిచెను ప్రతి క్షణం నిశ్వాస నువ్వుగా అయ్యావు నా ఊపిరై ప్రాణమా మనిద్దరి పరిచయం తెలియని చిరునామగా సగాలి మమేకమై నిశ్వాస నువ్వుగా అయ్యావు నా ఊపిరై నా దేహమంతా ప్రేమతో మలిచా ప్రతిబింబంలా నీకోసమే నేను ఒడిని పరిచా నువ్వు నిద్రిస్తావని మనలోని రాగము మది మురిసే మనోహరం నీలో సగభాగమై సాగేను అనుక్షణం ప్రాణమా మనిద్దరి పరిచయం తెలియని చిరునామగా సగాలి మమేకమై నా నా విషయం ఏంటో చెప్పండి బాస్. ఏదైనా అర్జెంట్ పని ఉందా? నీకు ఒక మంచి కథ చెప్పాలనుకుంటున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంట్రెస్టింగ్గా ఉంటుందా? ఏం కదా సార్? ఒక దేశంలో ఒక బాద్షా ఉన్నాడు. అదే దేశంలో సామ్రాట్ ఒక రాజా ఉన్నారు. సామ్రాట్ బాద్షాతో సరి సమానమైన వాడు. అందుకే ఇద్దరి మధ్య ఎప్పుడు పోరు సాగుతూ ఉండేవి. అప్పుడు రాజాకి ఎలాంటి పవర్ ఉండేది కాదు. సామ్రాట్ని చూసి రాజాకి బాధేసింది. అందుకనే బాద్షాతో చేతులు కలిపాడు. కానీ రాజాకి అస్సలు లక్ష్యం వేరే ఉంది. ఆ లక్ష్యం ఏంటో నీకు తెలుసా? హీ వాంటెడ్ టు బీ అ సామ్రాట్. అతను కూడా సామ్రాట్ కావాలనుకున్నాడు. కానీ బాద్షా కూడా చాలా తెలివైన వాడే. ఒకరోజు రాజా అసలు రూపాన్ని తెలుసుకున్నాడు. ఆ తర్వాత హే గన్ కింద పడేయ్. ఏయ్, ఏం చేస్తున్నావు?
దొంగ ఇంట్లో దొంగ ఉంటాడని అందరికీ తెలుసు కదా. దొంగ ఇంటి నుంచి ఎవరు దొంగతనం చేస్తారో తెలుసా? పోలీస్. నీకేం కావాలి? నీకేం కావాలో నాకు కూడా అదే కావాలి. సమ్రాట్ నీకు శత్రువే, నాకు కూడా శత్రువే. శత్రువుతో స్నేహం అసలు కుదరదు. చూడు, సామ్రాట్ బతుకుంటే నువ్వు ఎప్పటికీ సామ్రాట్ కాలేవు. అలాగే అతని వల్ల నాకు కూడా చాలా ఇబ్బందులు. ఇంతకీ నువ్వు ఏమంటున్నావు? మన ఇద్దరి టార్గెట్ ఒకటే, సామ్రాట్. టార్గెట్ పూర్తయ్యాక మూసా పేరు మీద ఉన్న పోలీస్ ఫైల్ తప్పించే బాధ్యత నాది. ఐజీతో మాట్లాడి నేను చూసుకుంటాను. మూసా, నువ్వేమంటున్నావు? నేను చాలా క్లారిటీగా ఉన్నాను. సామ్రాట్ని పట్టుకోవడంలో నువ్వు నాకు సాయం చేస్తావు. నేను చెయ్యలేదంటే ఇక నువ్వు పైకి పోతావు. నేను ఒప్పుకుంటున్నాను. చేతులు కలుపు. ఎంత ధైర్యం ఉంటే నీ పోలీసోడు సామ్రాట్ మీద దాడి చేయడానికి వస్తాడ్రా? చెప్పు, మీ మధ్య డీల్ ఏంటి? చెప్పు. ఆ రాజాతో ఏం డీల్ కుదుర్చుకున్నావు చెప్పు. నేను ఎవరితోనూ చేతులు కలపనా. చేతులు కలిపినట్టు నటిస్తాను అంతే. ఒరే నమ్మక ద్రోహి, ఇప్పుడు నాకు ఒక పరీక్ష పెట్టావు, నీకు గుర్తుందా? పరీక్ష ఈసారి నేను నీకు పెట్టాను. దురదృష్టం ఏంటంటే నువ్వు ఇందులో ఫెయిల్ అయిపోయావు. వెళ్ళిపో. ఇప్పటికీ నేను నిన్ను క్షమించేశాను మూసా. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. చెప్పు. రాజా ఒక దెబ్బతో 2 పిట్టల్ని కొట్టాలని చూస్తున్నాడు. అదే తన ప్లాన్. కానీ ఈ ప్లాన్లో చివరికి బలయ్యేది నువ్వు మాత్రమే. ఇలా చూడు, ఒక విషయం బాగా గుర్తుంచుకో. నిన్ను కూడా తీసుకువెళ్తాను. నీ సామ్రాజ్యం పూర్తిగా ఇక నా సొంతం. నేను సృష్టించిన ఈ సామ్రాజ్యంలో నువ్వు ఎప్పటికీ సామ్రాట్గా ఉండలేవు. నెవర్ ఎవర్. దెబ్బలు తిన్నా నీకు బుద్ధి మాత్రం రాలేదు. హార్డ్ డిస్క్ కావాలి, తర్వాత ఆలోచించు. విను, ఎప్పటికీ నూనె నీళ్లు 2 కలవవు. అలాగే దొంగ పోలీసులు 2 కలవలేరు. విషయం సూటిగా చెప్పు. ఒకవేళ మనమిద్దరం చేతులు కలిపితే హిందుస్థాన్ మన గుప్పెట్లోనే ఉంటుంది. ఏమంటావు? 70-30. నో, 40-60. కానీ రాజా సంగతి ఏంటి? సమయం వచ్చినప్పుడు నేనే తనని నీ ముందుకు తీసుకొస్తాను. దానికి బదులుగా నాకు హార్డ్ డిస్క్ కావాలి, తర్వాత ఆలోచించు. ఓకే, డన్. ఓ, నేనిప్పుడు ఒక ఆట ఆడబోతున్నాను. ఒక అద్భుతమైన ఆట ఆడబోతున్నాను. తుపాకీతో మీ ఇద్దరు ఆటని కట్టించడానికి సిద్ధమవుతున్నాను సమ్రాట్ బాబు. అంతవరకు కాస్త ఓపిగ్గా ఉండు.
నో అప్డేట్ సార్. ఇన్ఫర్మేషన్ దొరకగానే ఫోన్ చేస్తాను. డిస్క్ దొరికేంత వరకు డోంట్ మూవ్. వచ్చాడు సార్. వెల్కమ్ వెల్కమ్ బాబు. డిస్క్. మూసా ఎప్పుడు ఇచ్చిన మాటకి కట్టుబడే ఉంటాడు. బట్ 60-40 కాదు, 50-50. సమ్రాట్ ఎప్పుడు డీల్ విషయంలో తప్పు చెయ్యడు. డిస్క్ ఇవ్వు. లేచి నుంచో. సమ్రాట్ని మోసం చేయాలనుకోవడం అంత తేలికైన విషయం కాదు రాజా చౌదరి. మూవ్. మిస్టర్ రమేష్, మిషన్ ఫెయిల్ అయింది. మీరు అతన్ని వెంబడించండి. ఓకే సార్. సార్, వాళ్ళు హోటల్ లాబీ నుంచి వెళ్ళిపోయారు. నేను వాళ్ళని ఫాలో అవుతున్నాను. డిస్క్. డిస్క్? యు ఆర్ కంప్లీట్లీ ఇన్ డిస్క్. నీ గుండెలో ఉండే డిస్క్ గురించి నీకు తెలుసా? అది ఇప్పుడు ఎక్కడ ఉందో? నాకు తెలుసు. నీ డిక్షనరీలో కమిట్మెంట్ అనే పదానికి అర్థమే లేదనుకున్నా. డిస్క్ ఇవ్వు. నేను 3 లెక్క పెడతాను. 1 2. టైమింగ్ ఎలా ఉందో చూసావా? పేషెంట్ బ్లడ్ ప్రెషర్ పెరగలేదు, ఈలోగా డాక్టర్ కాల్ చేస్తారు. చూసావా? బాస్, సామ్రాట్ గర్ల్ ఫ్రెండ్ ఆరోహి మన దగ్గరే ఉంది. చాలా అందంగా ఉంది బాస్. మూసాకి ప్రతి ఒక్కరు లోటుపాట్లు బాగా తెలుసు. నీ ఆరుహి ఇప్పుడు మా చేతుల్లో ఉంది. కంగారు పడొద్దు, దాన్ని బాగా చూసుకుంటాం. నీ స్వీట్ హార్ట్ ని మా వాళ్ళు ఎవ్వరూ ముట్టుకోరులే. పద, డీల్ అక్కడ పూర్తి చేసుకుందాం. లే, మీ అందరి లెక్కలు నేను తీరుస్తాను. నా సత్తా ఏంటో నీకు చూపిస్తాను. నా తుపాకీతో నిన్ను పైకి పంపిస్తాను. సమ్రాట్ బాబు, నువ్విప్పుడు పూర్తిగా నాకు బందీ అయిపోయావు బాబు. వెంటనే ఇప్పుడు రాజాకి కాల్ చేస్తాను. హలో. నువ్వెక్కడికైతే వెళ్తావు నేను అక్కడ వరకు వస్తుంటాను. నువ్వు వెళ్లే ప్రతి చోటుకు నేను వస్తూ ఉంటాను. కంతా తెలుసు. ద వన్ అండ్ ఓన్లీ గేమ్ మూసా, అలాగే మరొక కింగ్ కూడా ఇక్కడే ఉన్నాడు. బై ద వే, నీకు తెలియడం కోసం నేను విషయాన్ని వివరిస్తున్నాను మిస్టర్ రాజా. నీ కాబోయే రాణి నా చేతుల్లో ఉంది. చెప్తాను, తొందరపడకు. నీ కాబోయే భార్య ఐజీ కూతురు ఇప్పుడు నా చేతుల్లో ఉంది. నువ్వు ముందు ఎక్కడున్నావో చెప్పు. అరే, తొందర ఎందుకు, నేను చెప్తాను. తన్ని కూడా వదిలిపెట్టేస్తాను. కానీ ఆరుహి బాడీని కాదు, తన డెడ్ బాడీని. రమేష్, నువ్వు ఫోర్స్ ని తీసుకొని నా వెనకాలేరా. నేను మూసా దగ్గరికి వెళ్తున్నాను. లెట్స్ గో. అరే బాబు, నీకు తీసుకోవడం మాత్రమే తెలుసు కానీ ఇవ్వడం తెలియదు కదా. ఇప్పుడు నేను నిన్ను చంపేసి నీ సామ్రాజ్యాన్ని సొంతం చేసుకుంటాను. నీ సామ్రాజ్యం పూర్తిగా ఇక నా సొంతం. నీ అంతం చేయడం అనేది కేవలం కలలో మాత్రమే జరుగుతుంది.
కావాలంటే చూస్తూ ఉండు. నేను అనుకుంటే నిన్ను ఇప్పుడే చంపేయగలను, కానీ ఈ మూసా ముందు శత్రువుని మానసికంగా దెబ్బతీస్తాడు. అలా చేయడంలో ఈ లోకంలో నాకు మించిన వాళ్ళు వేరే ఎవ్వరూ లేరు. ఎస్ ఓయే ఓయే ఆరుహి. అరే బాబోయ్, బాబు అలా చూడు, అంతా దేవుడి దయా. మూసా, యుద్ధం మనిద్దరి మధ్య జరుగుతోంది. నీకు డీలున్నది కేవలం నాతో మాత్రమే, ఆరోహితో కాదు. మర్యాదగా తనను వదిలేయ్. తన్ని వదిలిపెట్టాలా? కానీ తను నాకు ఆయుధం లాంటిది. నీ ప్రేమికురాలు రాజ కాబోయే భార్య, ఐజీకి ముద్దుల కూతురు. తన్నెలా వదిలిపెడతాను? వావ్వా. సమ్రాట్ ఎప్పుడు తను చెప్పిందే చేస్తాడు. సమ్రాట్ డీల్ ఎప్పుడు మిస్ అవ్వదు. నీకు డిస్క్ ఇచ్చేశాను, నన్ను ఇక్కడి నుంచి కాపాడటం నీ బాధ్యతే. చెయ్యి. Don't move. Samrat, you are under arrest. రమేష్, డెడ్ బాడీస్ ని పోస్ట్ మార్టం కి సిద్ధం చేయండి. రవి, ఎస్ సార్. అరెస్ట్ హిమ్. ఓకే సార్. రాజా, రాజా ప్లీజ్ సామ్రాట్ ని వదిలేయండి ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ మేడం, పోలీసుల్ని మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. చూడమ్మా,
ఇన్నాళ్ళు నేను నీకు అబద్ధం చెప్పలేదు. నిజంగానే నీతో ఉండాలనుకుంటున్నాను. క్షణములలో నీ గుండెలో చోటివ్వగా నా కయ్యిలా మనసుల